హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం నువ్వుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కప్పు బెల్లం తీసుకున్నాను, పెద్ద గిన్నెతో. ఇది ఒక గాజు కప్పు. ఇది నువ్వులు, వేపిన నువ్వులు. ఇది కొంచెం చిన్న కప్పుతో వేపిన పల్లీలు. ఈ పల్లీలు వేపి పెట్టుకోవాలి. ఇది యాలకుల పొడి. ఆల్రెడీ బెల్లము కొంచెం కరగబెట్టి వడగట్టుకున్నాక మనం పాకం పట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే దీంట్లో రాళ్ళు ఉంటాయి. ఆల్రెడీ నేను గిన్నెలో నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఇది కొంచెం కరగనిచ్చి వడగట్టుకొని పాకం పట్టుకుందాం. ఇది కరగబెట్టుకున్నాను. ఈ కరగబెట్టుకున్నది ఇది ఇట్లా కరిగినాక మనం జల్లి బొట్టులో వేసి ఇట్లా వడగట్టుకుందాం. చూసారా అంతా ఎట్లా ఉందో డస్ట్. ఎప్పుడైనా సరే బెల్లం కరగని పెట్టి వడగట్టుకోవాలి. వడగట్టుకుంటే అన్ని ఏమైనా పీసులు చిన్న చిన్న రాయిలాగా తగిలిద్ది, చిన్నది ఇసుకలాగా అవన్నీ పోతాయి. లేకపోతే మన పంట కింద పడి పళ్ళు పాడైపోతాయి. ఇది అయిపోయినాక మనం దీన్ని ఇప్పుడు పాకం పట్టుకుందాం. పాకం పట్టుకున్నాక ఇవన్నీ వేసుకుందాం. నేను పల్లీలు కూడా కొంచెం వేపిన పల్లీల్ని కొంచెం ముక్కలుగా క్రష్ చేశాను. ఇట్లా వేసుకుంటే నువ్వుల్లోకి వీటికి మనం తినడానికి బాగుంటాయి. ఇప్పుడు పాకం బట్టి పాకంలో ఇవన్నీ కలుపుకుందాం. మనకి పాకం వచ్చేసింది. పాకం నీళ్ళల్లో వేయంగానే ఇట్లా దగ్గర పడితే పాకం వచ్చేసినట్టే, తేగ పాకం. ఈ పాకం వస్తే సరిపోద్ది మనకి. అది యాలక్కాయ పొడి వేసేసి నువ్వులు, పల్లీలు, కొద్దిగా పల్లీలు వేద్దాం. వేసి తిప్పినాక ఇప్పుడు వేసి తిప్పేద్దాం. అయిపోయింది. దీన్ని కొంచెం ఆరనిచ్చి ఉండలు చుట్టుకుంటే తినచ్చు. ఉండలు చుడుతున్నాను. ఇదిగో ఇట్లా తడి చేసుకుంటా. వేడిగా ఉంటుంది కదా, అంతంత ఉండలు చాలు. రోజు ఒక ఉండ తినచ్చు పొద్దున్న పూట. ఇంట్లో కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, బెల్లము ఐరన్ ఉంటుంది. మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ చాలా మంచిది తింటే. నువ్వుండలు, దీంట్లో నువ్వులు, బెల్లము, మనకి పల్లీల పొడి, యాలక్కాయ పొడి. నువ్వులేమో కాల్షియంకి, యాలక్కాయ మన స్మెల్కి, మళ్ళీ బెల్లమేమో ఐరన్కి. ఇదేమో పల్లీలు కూడా మంచిది. వీటిలో అంతా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. మనకి ఎవరైనా తినచ్చు. మనకి చాలా మంచిది. ఎముకలు నొప్పులుగా, కాళ్ళ నొప్పులు, ఎముకలకి కొంచెం బలం రావాలంటే అట్లాంటి వాళ్ళకి ఇది బాగా మంచిగా పనిచేస్తుంది. ఫైబర్ ఉంటుంది. శుభ్రంగా చేసుకొని పిల్లలకి రోజు స్నాక్స్లో ఒకటి ఇచ్చేయండి. పిల్లలు తింటే అలవాటు పడిపోతారు. చాలా మంచిది తింటే. పెద్దోళ్ళు, పిల్లలు అందరు తినచ్చు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ ఇచ్చి చూసుకోండి, చూసుకోండి.